అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. లక్ష్మీపురం అనే ఒక ఊరి పక్కన వరాల ఏరు ప్రవహిస్తూ ఉండేది. ఆ గ్రామ రైతులకు అది కొంగు బంగారంగా ఉండేది. రకరకాల పంటలు పండించి రైతులు సిరి సంపదలతో తులుతూగుతూ ఉండేవారు. ప్రతి ఇంటి ముందు పండిన పంటలు దాచుకోవటానికి గాదెలు ఉండేవి. ఆ గాదెలు రైతులకు లక్ష్మీ నిలయంగా విలసల్లుతూ ఉండేవి. ఆ ఊరిలో వర్షాలయ్య అనే ఒక రైతులందరికన్నా ఎక్కువ కష్టపడి ఎక్కువ పంట పండించే రైతుగా ప్రసిద్ధికెక్కాడు. కుటుంబ అవసరానికి సరిపడా వంట పండించే రైతుగా ప్రసిద్ధికెక్కాడు. కుటుంబ అవసరానికి సరిపడా పంట గాదెలో భద్రపరిచి మిగిలిన పంట ఇతర ఖర్చులకు అమ్మివేసి నిశ్చింతగా కాలం గడపసాగాడు. తోచిన సాయం ఇతరులకు చేసేవాడు కూడా. మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. వరాలయ్య ఇంటికి ఎదురుగా నాగరాజు అనే రైతు కూడా ఉండేవాడు. ఈర్ష్య అసూయలతో కొంచెం అతడికి ఎక్కువగానే ఉండేవి, కానీ బయటపడేవాడు కాదు. ఆ తర్వాత కష్టించి పనిచేసేది అస్సలు తెలీదు. అందుకే ఊరి వారికి అతనంటే గౌరవం అస్సలు ఉండేది కాదు. ఎవరు ఎక్కువ పంట పండించినా, ఎవరు డబ్బులు వెనకేసినా, ఎవరు మంచి పేరు తెచ్చుకున్నా కొంచెం అసూయతో రగిలిపోయేవాడు నాగరాజు. వరాలయ్యను కష్టాల పాలు చేయటానికి అతడు ఒక పన్నాగం పన్నాడు. పొరుగురిలో ఉన్న కన్నయ్య అనే ఒక దొంగను కలిసి కొంచెం మంతనాలే జరిపాడన్నమాట. వరాలయ్య ఎదురు ఇల్లే మాది, నీవు భయపడనవసరం లేదు, నేను చూసి చూడనట్లు ఉంటాను అని కూడా చెప్తాడు. కన్నయ్య సరే అంటాడు. కరువు రోజుల్లో అయాచితకంగా తిండి గింజలు దొరుకుతాయంటే దొంగ ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి. ఆ రోజు నుంచి అర్ధరాత్రి పూట వరాలయ్య గేదె కింద దూరి తట్టలతో రోజు కొద్దిగా ధాన్యం తీసుకుపోతూ ఉండేవాడు. నాగరాజు గమనించినట్లు కన్నయ్యకు తెలుసు. ఒక నెల గడిచింది. మర పట్టించడానికి ధాన్యం కొరకు గాదె తలుపు తెరిచి చూడగా ఒక ధాన్యం గింజ కూడా కనిపించలేదు. గాదె వద్దే వరాలయ్య కుప్పకూలిపోయాడు. అందరితో పాటు నాగరాజు కూడా అక్కడికి వచ్చి తిండి గింజలు దొంగలెత్తుకుపోయినందుకు విచారం నటించి లోపల ఎంతగానో సంతోషపడి వెళ్ళిపోయాడు. వరాలయ్య తోటి రైతులతో, నా దురదృష్టం కొద్దీ నేను నష్టపోయాను, మీ గేదెలనైనా కాపాడుకోండి, అలవాటు పడ్డ దొంగలు ఊరుకోరు, రాత్రి మెలకువగా ఉండడం మంచిది అని చెప్తాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కన్నయ్య వద్ద తిండి గింజలు అయిపోయినాయి. లక్ష్మీపురం వచ్చి ఎవరి గాడి వెనకాలన్నా కన్నం పెట్టాలనుకున్నాడు కన్నయ్య. వరాలయ్య దెబ్బతినటంతో అక్కడక్కడ రైతులు మెలకుగానే ఉండసాగారు. ఏ భయం లేకుండా పడుకున్నాడు ఒక్క నాగరాజు మాత్రమే. కన్నయ్య తన గాది కొట్టడానికి అతనికి ధీమా. కన్నయ్య నాదెందుకు కొడతాడులేనే ఒక గర్వం కూడా. నాగరాజు ఇంటి వద్ద అలికిడి లేకపోవడంతో కన్నయ్య నాగరాజు గాది కిందకు దూరాడు. ధాన్యం నింపి బస్తా భుజాన వేసుకున్నాడు. ఆరు బయట పడుకున్న వరాలయ్య దొంగను గమనించి కేకలు వేశాడు. మెలకుగా ఉన్న చాలామంది వీధి బయటకు వచ్చేసి ధాన్యం బస్తాతో దొంగను పట్టుకున్నారు. నాగరాజు ఇంటి తలుపు బాది లేపారు. లేచి వచ్చిన నాగరాజు దొంగను చూసి కన్నయ్య నువ్వా అని ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. తనను పట్టుకున్న వరాలయ్య కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు, నీ ధాన్యం కూడా నేనే దొంగిలించాను. ఈ నాగరాజే నా చేత ఆ పని చేయించాడు. సగం ధాన్యం పట్టణంలో అమ్మించి డబ్బు తీసుకున్నాడు. రుజువు కావాలంటే ఇప్పిస్తాను అంటాడు దొంగ కన్నయ్య. నాగరాజుకు తల తీసేసినంత పనైంది. అతడు పశ్చాత్తాపంతో క్షమించు వరాలయ్యా అని, అసూయతో నేను నీకు నష్టం కలిగించాను, బుద్ధొచ్చింది, దొంగ చేత చివాట్లు తినే దౌర్భాగ్యాన్ని పొందాను, ఇక నుంచి నిజాయితీగా బతుకుతాను అని ప్రమాణాలు చేశాడు నాగరాజు. క్షమించమని అందరినీ వేడుకున్నాడు వరాలయ్య. వరాలయ్య చెప్పగా గ్రామస్తులు కూడా క్షమించి వదిలిపెట్టారు. దొంగ అయిన కన్నయ్యను కూడా వరాలయ్య క్షమించి తన పొలంలో సేద్యానికి నౌకరిగా నియమించాడు. మారిపోయిన కన్నయ్య ఇక దొంగతనాలు మాని చక్కగా పనిచేసుకుని బుద్ధిగా వరాలయ్య దగ్గరే నమ్మకంగా పనిచేసుకున్నాడు. నమ్మకంగా ఉన్న ఏదైనా సరే అది తప్పకుండా జయాన్నే కలిగిస్తుంది. అంతేకాకుండా ఒకరి మీద ఈర్ష్య ద్వేషాలతో ఉన్నప్పుడు అది తప్పకుండా ఎప్పుడైనా సరే వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది అని ఈ కథతో మనకు రుజువైంది కదండి. కాబట్టి అసూయ,
ఈర్ష్య, ద్వేషం, కోపం ఇవన్నీ కూడా ఇతరుల మీద చూపించకుండా మంచినే తలుస్తూ మంచినే అనుకుంటూ ఉంటే మనకు భగవంతుడు కూడా మంచే చేస్తాడు. ఎప్పుడు కూడా చెడు మనం అనుకున్నామనుకో ఆ చెడే మనకు జరుగుతుంది. ఇతరులకు మంచి అనుకుంటే మంచే జరుగుతుంది. అదే ఈ కథలోని నీతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.